మీరు మీరు మీరే మీ సమస్యనా? జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చినాము రగనా. ఇవన్నీ మేయర్ గారు కబ్జా చేసిన 5 ఎకరాల భూమి మొత్తం ప్రభుత్వ భూమి. మేకల కావ్య వాళ్ళ ఫ్యామిలీ అయ్యప్ప వాళ్ళ నాయన. మీ భూమి కబ్జా పెట్టిరా? మాది కదా ప్రభుత్వ భూమి. ఇది దాదాపుగా ఇంతకన్నా ముందు మా మిస్సెస్ అక్కడ కూతాడి శ్వేత అని 2014 నుంచి 2019 వరకు వార్డు మెంబర్గా ఉండే. గతంలో 2018లో గౌతమ్ కుమార్ సార్ ఎంఆర్ఓ గారు వచ్చి బోర్డు పెట్టడం జరిగింది. ఈ బోర్డు పెట్టడం జరిగింది ప్రభుత్వ భూమి అని. ఇది మొన్న ఎలక్షన్ 2000 మొన్న 2 నెలలకి ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ అన్ని కట్టేసిరు, బిజినెస్ చేసుకుంటుండ్రు. దాదాపు 100 కోట్ల బిజినెస్ చేసిండంట వాళ్ళ ఆయన. స్విమ్మింగ్ పూల్, ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు ఇట్లా ఆర్ఐ గారు వచ్చి బోర్డు సీజ్ చేయడం జరిగింది. అలాగే బోర్డు పెట్టడం జరిగింది. ఇక వీళ్ళు ఏం చేస్తారు అంటేనా, వాస్తవం చెప్పండి, 2020 జనవరి 25 తారీఖు తను ప్రమాణ స్వీకారం చేసింది కావ్య గారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 6 మంది కమిషనర్ మారారు. 6 కమిషనర్ మార్చారు. వాళ్ళకి నచ్చితే ఉండాలి వాళ్ళ ఫ్యామిలీకి, లేకుంటే వెళ్ళిపోవాలి. ఎంఆర్ఓ గారు కూడా పరిస్థితి అదే. విలేకరిని బెదిరిస్తారు, కుల సంఘ నాయకులు బెదిరిస్తారు, మత సంఘ నాయకులు బెదిరిస్తారు, ప్రాంత సంఘ నాయకులు బెదిరిస్తారు. వాళ్ళకి నచ్చినట్టు ఉంటే ఉండాలి. రోజు ల్యాండ్ గ్రాబరింగ్, రోజు విచ్చలవిడిగా లక్షల రూపాయలు దండుకోవడం, లోకల్ పేదలు ఇల్లు కట్టుకుంటే ఇల్లు కొట్టించడం. వాళ్ళకి నచ్చిన వాళ్ళేమో ఉండాలి, నచ్చిన వాళ్ళేమో ఇల్లు కొట్టించాలి. ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పుడు ఈ మేడ్చల్ కిందకి వస్తుంది మల్లారెడ్డి బ్యాచ్ అనేది అంతా మల్లారెడ్డి సార్ వాళ్ళ ప్రధాన మనిషి అనుకో, వాళ్ళ ఇంటి మనిషిలాగా ఉంటారు సార్ మనిషి. సార్ గారు కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే మేము కలెక్టర్ జరిగింది. ప్రజావాణిలో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క 5 ఎకరాల భూమిని అక్కడ నివసించే పేదలు నివసించే 3 లక్షల జనానికి ఒక గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లేదన్నా ఏదైనా గాంధీకి పోవాలి, లేదంటే ఉస్మానికి పోవాలి. చాలా ప్రాబ్లం జరుగుతుంది. చాలా నిరుపేద. అది జవాన్ అంటే ఒక మినీ ఇండియా. కులము, మతము, ప్రాంతము, కట్టు, బొట్టు, యాస, భాష ప్రతి ఒక్కరు అక్కడ ఉంటారు. కావున ఈ విధంగా ఈ మేకల అయ్యప్ప అనే వ్యక్తి ఒక వార్డు మెంబర్ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఒక సర్పంచ్ కాదు, ఎటువంటి నాలెడ్జ్ లేని ఒక రాజకీయ నాయకుని తీసుకొచ్చి మల్లారెడ్డి సార్ ఆయనకి సాయం చేసి చేలో కూర్చోబెట్టడం జరిగింది. ఆయన ఆధీనంలో ఉంది మొత్తం. టోటల్ 5 ఎకరాలు. అధికారులు ఏం చేస్తారు? కలెక్టర్ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒకటి పాయింట్ ఉంది. ఇలా రాత్రి హౌస్ నంబర్లు, రాత్రి బిల్డింగ్ రూమ్, గెస్ట్ హౌస్ ఫామ్ కట్టడం. దాంట్లో వీళ్ళు చేయడం ఏంటంటే హౌస్ నెంబర్లు క్రియేట్ చేసుకోవడం, అధికారం ఉందని లోకల్ కమిషనర్ మేనేజ్ చేయడం, ఆన్లైన్ ట్యాక్స్ ఎక్కడం, ఎంఆర్ఓ గారు చెప్పడం, మళ్ళీ తర్వాత మిస్గైడ్ చేసి 58, 59 జీవో అని చెప్పి 58, 59 పేదల పక్షాన ప్రభుత్వం పెట్టింది. 60 గజాలు 80 గజాల కోసం రెగ్యులేషన్ కోసం. ఇట్లా 1000 గజాలు 2000 గజాలు జీవోని వాడుకున్నారా? దీంట్లో వాడుకున్నారన్నా. 58 జీవో పెడితే ఇంకోటి ఏంటంటే ఇది 4 zones సరైన గ్రామకంఠం కాదు. ఇది పక్క గవర్నమెంట్ ల్యాండ్. కానీ ఇది యాప్రాలకు ఆనుకొని ఉంటుంది. యాప్రాలు జిహెచ్ఎంసీకి వస్తుంది. యాప్రాలు 50,000 గజం ఉంటే ఇప్పుడు 30,000 గజం. దీన్ని ఎట్లా ఇప్పుడు ఈ 5 ఎకరాలు పెద్ద పెద్ద టవర్స్ కట్టి పేదోళ్ళకి అమ్ముంటారు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొనుక్కున్నారు. వీళ్ళ ఫ్యామిలీకే ఉంది టోటల్ వీళ్ళ ఫ్యామిలీ. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళ బిడ్డని మళ్ళీ అక్కడ 14వ డివిజన్లో పెట్టి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టి బిజినెస్ చేద్దామని ఆలోచన. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే మేము అడిగితే 8 కోట్లు పెట్టి మేయర్ చేసిన, 80 కోట్లు సంపాదించిన, మళ్ళీ మా బిడ్డకి ఓటుకు 10,000 వస్తా, దాదాపు 200 కోట్లు ఓటు 10,000 వస్తా, 2 కోట్లు పెట్టి మా బిడ్డని మళ్ళీ కార్పొరేట్ చేస్తా, 20 కోట్లు పెట్టి మేయర్ చేస్తా, మళ్ళీ ఖచ్చితంగా అధికారం నా చేతిలో ఉంటుంది, మా బిడ్డనే మేయర్ చేస్తా అనే విధంగా వాళ్ళ ఆయన ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఎంఆర్ఓ గారు వచ్చారు, ఆర్డీఓ వార్త చాలా రోజుల నుంచి నడుస్తూ ఉన్నది. మరి ఇప్పటికే చర్యలు తీసుకోవాలి కానీ ఏం సపోర్ట్ లేనట్టు. పండుగ వచ్చిందని కొంచెం డిలే అయింది అనుకుంటున్నానా. నాకు ఇన్ఫెక్ట్ జరుగుతుంది. ఏదేమైనా ఇప్పుడు ఒకటన్నా మల్లారెడ్డి కూడా తొడలు కొట్టిండు కదా, అరే రా చూసుకుందామని. మరి ఇలా చూడాలి. మరి అది ఏం గౌరవ ముఖ్యమంత్రిని కోరేది ఒకటే, కనీసము కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళపైన చర్యలు తీసుకొని అక్కడ నివసించే పేద ప్రజల పక్షాన ఉండి ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన దేనికైనా సంస్థలకు వస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. రకన న్యాయం చేయడం జరుగుతున్నాను. థ్యాంక్ యూ. సో ఇది ప్రజాభవన్ వద్ద ఉన్న సిచ్యువేషన్. చాలా మంది ధరణి బాధితులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఏమైందన్నా? ఏమైంది?